ఇక మొదలెడదామా? హాయ్ అండి, మన రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్. మనం KNM 1638 వేసి ఈరోజు 40 days అయితే అయిందనమాట. సో అది మనకి గ్రోత్ వచ్చినట్టే వచ్చి మధ్యలో టక్కన ఆగిపోయింది. సో ఏమేమి కొట్టాలా ఏంటి అనేది ఈరోజు అయితే మనమైతే చూద్దాం అన్నమాట. ఫైనల్గా మనమైతే ఊర్లోకి అయితే వచ్చేస్తున్నాం. సో ఈరోజైతే మనం దానికి లైట్గా కుళ్ళు తెగులు పడిందని కూడా చెప్పారనమాట. సో దానికోసం మనం కూడా ప్లాన్గానే చేసేసి ఏమేం కావాలి ఏంటి అనేది మనం అయితే తెచ్చేస్తున్నాం. ఇప్పుడైతే చూద్దాం అనమాట. తెగులకు కావాల్సిన కెమికల్ అంటారు దీన్ని. కెమికల్ అనుకునేది కాదండి, ఇసుక ఇది. సో దువ్వగా ఉంది కాబట్టి ఫస్ట్గా మనకి ఇసుక అయితే ఎకరాకి 10 kg లెక్కనైతే ఇసుక అయితే తెచ్చుకోవాలా. ఆ ఇసుకలో ఏం మిక్స్ చేయాలనేది ఇప్పుడైతే మనం అయితే చూద్దాం అనమాట. దీనికి సంబంధించి సరైన కాంబినేషన్ అయితే తెచ్చామన్నమాట. ఒకటి వచ్చేసి సావిల్ జిమ్ అనమాట ఇదైతే. సో ఇదైతే మనకి కార్బోనేటెడ్ 50% అయితే ఉంటుంది. సిస్టమాటిక్ ఫంగస్ సైడ్ అనమాట. ఇదైతే మనకి ఎకరాకు వచ్చేసి 1/2 kg లెక్కనైతే కొట్టాలన్నమాట. సో అందుకే మనం 3 ఎకరాలకి ఒక కేజీ ప్యాకెట్ అయితే ఎత్తుకొచ్చేసామన్నమాట. 1.5 kg ప్యాకెట్ కొట్టామన్నమాట. దానికి కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ ట్విస్ట్ అనమాట. జయలక్ష్మి ఓడిది క్యాప్టన్ 70% ఉంటుందండి. అట్లాగే హెక్సో కోన్జోల్ 5% WP ఉంటుంది అనమాట. సో ఈ రెండింటికి కాంబినేషన్ అనమాట ఇది. ఈ రెండింటికి మనం ఎప్పుడైతే కలిపి కొడతామో అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉండే కుళ్ళు తెగులు అనేది భయంకరంగా ఎరగదీసి దాని నుంచి మనకి గ్రోత్ కూడా వేయడం అయితే జరగద్ది. సో దాంతోపాటు మనం ఈ $GR అనే గుళికలు కూడా 1 kg అయితే తెచ్చామన్నమాట. ఇది ఎందుకంటే మనకు నారుకై కొద్దిగా బాగా దెబ్బతిని ఉంది. సో దానికని మనం ఈ సుపీరియర్ దాంట్లో నుంచి మనం $GR అనేది ఒకటైతే తెచ్చాము. ఇది ఒక kg గుళికలు అయితే తెచ్చామన్నమాట. ఇది దాంట్లో మిక్స్ చేసి అయితే మనం కొడతాం. ఇది సర్టిఫైడ్ కంపెనీ. సో అదైతే మనం పర్టికులర్గా చూసుకోవాలా. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత దీంట్లో ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మనకి వీళ్ళు అమ్ముతున్నారా ఏంటి అనేది మనం కూడా ఒక ఐడియాకి అయితే వచ్చి మనం ఈ ఐటమ్స్ అయితే మనం తీసుకోవాలా. సో ఇప్పుడైతే మనం కుళ్ళు తెగుల్ని తరివేదానికి సరైన విధంగా అయితే తెచ్చున్నామని మనం అనుకుంటున్నాం. సో ఈ ట్విస్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, డాలర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఏందనేది కూడా చూసుకుందాం. సో ఇదైతే మనం ఎకరాకి 10 kg ఇసుక అయితే తీసుకుని కలుపుకొని అయితే కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం అయితే ఇసుక అయితే కలిపేసుకుందాం. ఎంతవరకు మనమైతే ఇప్పుడు మిక్స్ చేసినట్టు అయితే కొట్టిస్తున్నాం అనమాట. ఒకసారి చూడండి పొగలు ఏ విధంగా వస్తున్నాయో. సో అది పౌడర్ కాబట్టి అలాగే వస్తుంటుంది. సో మనం దాన్ని అయితే ఏం చేయలేమన్నమాట. సో ఈ విధంగా కొట్టించిన 1 day తర్వాత మళ్ళీ కానీ మనం జింక్ లోపానికి కానీ హరిత గోల్డ్ కానీ మ్యాక్స్ కానీ ఏదో ఒకటి మిక్స్ చేసి కానీ కొట్టామంటే పైరు అనేది నీకు అంతకంత డబల్కైతే పుంజుకుంటా వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం అయితే మనం ఇప్పుడు ఇదైతే 2 కలిపి అయితే మనం కొట్టడం అయితే జరుగుతూ ఉంది. సో దీంట్లో ట్విస్ట్ అనేదే నీకు ఒక ఇదిగా పెట్టాడు కాబట్టి సో దీంట్లో ట్విస్ట్ ఎంతవరకు ఉందనేది మనం కూడా ఇప్పుడు కొడితే కానీ ఆ ట్విస్ట్ అనేది ఎంత మాత్రం వస్తుందో జయలక్ష్మి వాడిదైతే చూడాలి మనము. సో ఇది మన వరి ప్రజెంట్ స్టేటస్. సో రేపు మనం వేసినప్పుడు కూడా అసలు మన వరి ఏ విధంగా గ్రోత్ వచ్చిందా లేదా అనేది కూడా మనం గుర్తుపెట్టుకున్నామంటే సరిపోద్ది. సో ఇది దాని యొక్క స్టేటస్ కూడా రేపు మనం చూడాలా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా. సో కొట్టేదాన్ని బట్టి మనం కూడా గమనిస్తే మనకు క్లియర్గా అర్థం అవుద్ది. మెయిన్ ఆ విధంగా గాల్లో పోవాలి. అది మంది దాకా కొద్దిగా తడిచింది కాబట్టి ఇసుక అది నీకు అర్థం కాల. ఫైనల్గా మనం అయితే చల్లియడం అయితే జరుగుతూ ఉంది. సో మనకు దాని తగ్గట్టు ఇసుక ఎప్పుడైతే ఆరిన తర్వాత మనం కొడతామో దాని రిజల్ట్ అనేది కూడా చూడండి. కైపిందిలో వచ్చాయి మామూలుగా వచ్చాయి. మనం స్ప్రే చేస్తే ఏ విధంగా పోతుందో ఆ విధంగా అయితే పొగలుగా అయితే కొట్టడం అయితే జరగద్దు అనమాట. సో సూపర్ పడుతుంది. కొట్టించిన టైం కూడా సూపర్ పడుతుంది అభిప్రాయపడుతున్నాం. ఈ విధంగా కొట్టియడం వల్ల ఏమవుద్దంటే ఇప్పుడు ఏవైతే ఆకులు ఎండిపోయి ఎర్రంగా పడిపోతున్నాయో ఆ ఆకులన్నీ నీకు కుళ్ళు తెగులు ప్లస్ దాంట్లో ఒక జింకు లోపం ఉండడం వల్ల జరిగిందనమాట. సో ఆ జింకు లోపాన్ని కుళ్ళు తెగుల్ని 2 లెవెల్ చేసి అదైతే మనకి ఒక స్థాయిని అయితే పెంచద్దు అనమాట. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా కూడా దాన్ని అయితే చేస్తుంది. సో అది ఒక రకంగా మనకి మంచి ఫలితాలు అయితే
వస్తాయి. మనం ఆల్రెడీ దాని గురించి రిజల్ట్ కూడా చూస్తున్నాము. ఎక్కడ మనకైతే నెగిటివ్ అయితే లేదనమాట ఇది చల్లడం వల్ల కూడా. సో దానికని మనం అది పనిగా అదే కావాలని చెప్పి 4-5 షాపులు అయితే గూడూరులో తిరిగి తీసుకోవడం అయితే జరిగిందనమాట. దూరంగా వాడిని కన్సర్న్ అయ్యాము. వాడు మనకి పర్టికులర్గా ఈ రకమైన 2 కాంబినేషన్లో కొడితేనే అది నీకు దాని రిజల్ట్ ఉంటుంది అని చెప్పడం వల్ల కూడా మనమైతే వెయిట్ చేసి అయితే ఎత్తుకు మరి తెలీదా మనం అనుకున్న విధంగానే సక్సెస్ఫుల్గా అయితే కొట్టాడనమాట. సో మనకి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా సో సింపుల్గా బాగా మనం అనుకున్న విధంగా అయితే KNM 1630 అయితే మనం అయితే అసలు ఇంకా మేలు తెగులకి ఇంకా మేలు ఈ విధంగా పడితే చల్లేసామన్నమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ మనం కానీ లైట్గా జింక్ లోపానికి ఒక స్ప్రే కానీ హరిత గోల్డ్ ఇలా మ్యాక్స్ ఏదో ఒకటి కానీ కొట్టేసామంటే దాని రిజల్ట్ రేంజ్కి అయితే మారిపోతుంది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేద్దాం. మనం మీరు 2వ కోటలో కొట్టేటప్పుడు నువ్వు ఇలా అయితే దీనికి కుళ్ళు తెగులకి అయితే కొట్టేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్ జై కిసాన్. మీరు రైతు బిడ్డ సురేష్.